హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రెజెంట్ అయితే బిగ్ బాస్ ప్రోమో 2 అప్డేట్ అయితే మన దగ్గర ఉంది. సో అప్డేట్ అయితే నేను మీకు ఇచ్చేస్తాను. అంతకంటే ముందు ఈ వీక్ హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్ళిపోతారు అనుకుంటున్నారో ఒక కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు ఒక టాస్క్ నడుస్తుందన్నమాట. అది కాంతారా క్లాన్ చీఫ్ కోసం ఎవరు చీఫ్ అవుతారు ఆ క్లాన్కి అని. సో అక్కడ అందరివి హౌస్లో ఎంతమంది పీపుల్ అయితే ఉన్నారో అంతమంది బొమ్మలు అయితే పెట్టున్నాయి. బిగ్ బాస్ అయితే చెప్పారు, ఇక్కడ ఉన్న బొమ్మలన్నిట్లో ఎవరి బొమ్మ అయితే పగలకుండా ఉంటుందో లాస్ట్ వరకు వాళ్ళే కాంతారా క్లాన్ చీఫ్ అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్పారు. ఫస్ట్ బజర్ మోగంగానే ఓం గారు అయితే హ్యామర్ తీసుకున్నారు. హ్యామర్ తీసుకుని పృథ్వీకి ఇచ్చారు. సో పృథ్వీ ఫస్ట్ ఆ ఛాన్స్ మణికంఠ ఫోటో అయితే పెట్టి క్లాన్కి చీఫ్ ఎంత ఇంపార్టెంటో ఆ క్లాన్ని హ్యాండిల్ చేయడం నీకంత క్యాపబిలిటీ లేదు అని పృథ్వీ అయితే చెప్పి మణికంఠ ఫోటో పగలగొట్టాడు. నెక్స్ట్ హ్యామర్ అయితే నిఖిల్ తీసుకుని సీతకి ఇచ్చాడు. యష్మి నువ్వు ఆల్రెడీ చీఫ్గా ఎలా ఉంటావో చూశాను, ఇంకొకళ్ళు చీఫ్ అయితే బాగుంటుంది అని చెప్పేసి సీత అయితే యష్మి ఫోటో పగలగొట్టింది. నెక్స్ట్ మళ్ళీ నిఖిల్కి ఛాన్స్ వచ్చి సోనియాకి అయితే ఇచ్చాడు హ్యామర్ తీసుకొని. సోనియా నబిల్ ఫోటో పెట్టి నీకు లీడర్షిప్ స్కిల్స్ అసలు నేను చూడనే లేదు అని చెప్పేసి నబిల్ ఫోటో అయితే పగలగొట్టింది. నెక్స్ట్ అయితే నైనిక తీసుకొని విష్ణు ఫోటో అయితే పెట్టి చీఫ్ పొజిషన్ కోసం ఉండాల్సిన ఎంతూజియాజం ఏది నీలో నాకు కనిపించలేదు విష్ణు అని చెప్పేసి విష్ణు ఫోటో అయితే పగలగొట్టింది. నెక్స్ట్ పృథ్వీ అనమాట. పృథ్వీ తీసుకొని సీతకి ఇచ్చాడు. సీత మీరు ఆల్రెడీ చీఫ్స్గా ఉన్నారు, సో మా ఇద్దరి మధ్య ఫెయిర్ కాంపిటీషన్ ఉండాలి అని చెప్పేసి ప్రేరణకి తనకి మధ్య ఫెయిర్ కాంపిటీషన్ ఉండాలి అని చెప్పేసి సీత అయితే చెప్పింది. సో ప్రెజెంట్ అయితే సెకండ్ ప్రోమో అప్డేట్ అయితే ఇది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే చూస్తూ ఉండండి.